జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారి పాలన చేతగాని తనానికి ఒక దిక్సూచిలా కనబడుతుంది. ఎందుకంటున్నానంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఎజెండా వేరుంటుంది. ఎందుకు అంటే, ప్రజలకు మేము చేరువైనాం, ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు అధికారాన్ని కట్టబెట్టారు. సరే, మేము అబద్ధాలు ఆడి వచ్చినామా, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి వచ్చినామా, దొంగ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినా అనేది కాంగ్రెస్ పార్టీకి పక్కన పెడదాం కాసేపు. సరే, ప్రజలు ఆమోదించినరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే, వాళ్ళ ఎజెండా ఏంటిది, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అనుకున్నటువంటి 600 గ్యారెంటీలు ఏంటి, వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేరాలి అన్నదే ప్రధాన కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటిని అన్నిటిని పక్కన పెట్టింది అంటే ఏదో చేసే మొగోళ్ళై పక్కన పెట్టుడు కాదు, చేతగాక పక్కన పెట్టింది. ప్రజల వైపు నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత, నిరసన, తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. ప్రజలు ఆవేశపడతా ఉన్నారు. ఏదో మన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచినాం, అది ఏదో పెద్ద నాకు రెఫరెండం అనుకుంటే అది నీ భావదరిద్రం తప్ప మరొకటి కాదు. ఈ రెండు పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీ సెంట్రల్ ఏం చేస్తుంది, మేము అధికారం చేయబడతామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ చేసినటువంటి నీచ ప్రచారంలో ప్రజలు కొంత అయోమైన గురైన తప్ప మరొకటి కాదు. నేను ఏమంటున్నానంటే, మీరిచ్చిన ఎజెండా పైన ఎందుకు ఇంత శ్రద్ధ చూపెట్టట్లేదు? తెల్లవారితే కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు బుక్ చేయాలి, దాడులు చేయాలి, అక్రమ కేసులు బనాయించాలి అనే దాని మీద పెడుతున్నటువంటి శ్రద్ధలో ఒక 5% అన్నా మీరు మీ ఎజెండా పైన ఎందుకు పెట్టట్లేదంటే, మీరు ఇచ్చిన దొంగ హామీలు ఆచరణ సాధ్యం కానివి. మీరు అబద్ధాల పునాదుల మీదనే మీ ప్రభుత్వం ఏర్పాటైంది. కేసీఆర్ గారి మీద ఇవాళ కేసులు పెడితే ఏదో రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారు అయ్యో ఇట్లా అని చెప్పేసి ఆశ్చర్యపోయి టెన్షన్ పడే పరిస్థితి లేదు. అందరికీ అర్థమవుతూ ఉన్నది. ఖచ్చితంగా అధికారాన్ని నా చేతిలో ఉంది కాబట్టి 100 కారణాలు వెదికి, 100 కుంటి సాకులు చూపెట్టి లేని కూడా క్రియేట్ చేసి అలా వారి మీద కేసు బుక్ చేసే దిశగా మీరు ముందుకు పోతా ఉన్నారు. ఒకవైపు కరెంట్ అంటారు, ఒకవైపు గొర్రెలు అంటారు, ఒకవైపు మేడిగడ్డ అంటారు, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఏదో ఒకటి. అంటే తెల్లవారి లేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు ఏంటి అంటే, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారిని కానీ, కేసీఆర్ గారిని కానీ ఏ కేసులో ఇరికిచ్చి ప్రజల ఆలోచన విధాన్ని డైవర్షన్ చేయాలి. ఎందుకు డైవర్షన్ చేయాలి అంటే, ప్రజలు అడుగుతూ ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, మీరు ఎందుకు ఈ హామీలు అమలు చేయట్లేదు, మీరు ఇంత చేతగాని ప్రభుత్వాన్ని మేము అనుకోలేదు అని చెప్పి తిడుతూ ఉన్నారు, మన్నెత్తిపోస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, అన్నమో రామచంద్ర అని చెప్పేసి అధికారుల కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఒకవైపు వచ్చేసి ముఖ్యమంత్రి ఇంటి ముందట నిరసనలు ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇష్టరాజు అంగడంగడైతే ఉన్నది రాష్ట్రం. కాబట్టి ఈ పాలించడం చేతగానితనాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఏదో ఒక కేసులో కేసీఆర్ గారిని ఇరికించాలి, ఆ ఇరికించిన సబ్జెక్టును పట్టుకొని సాగదీసుకుంటూ ముందుకు పోవాలి. అంటే ఇలా పాలనలో ఇది తప్ప వాళ్ళకి ఇంకోటి ఏం చేత కాదు. కేసీఆర్ గారిని కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ మీరు కేసులు పెడితే ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఇవాళ. ఎందుకు అంటే, మేము అధికారాన్ని కట్టబెట్టింది పాలించమని, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని. కానీ ఈయన మాత్రం దాన్ని మొత్తానికే పక్కకు పడేసి కేసీఆర్ గారి మీద కేసులు అక్రమంగా పెట్టడం కోసం సవలక్ష మార్గాలు వెతుక్కొని లేనిపోని అని క్రియేట్ చేసుకొని అధికారులను బెదిరించి అక్కడ కొన్ని ఆనవాళ్ళు తయారు చేసుకొని వారిని కేసులో పెట్టి జైలుకు పంపుతాను అనే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మనస్తత్వం ప్రజలకు అర్థమైంది. గీ తాటాకు చప్పులకు, గీ తోక జాడింపులకు, గీడికి భయపడే పరిస్థితుల బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి నాయకత్వం లేదు. మీరు కేసులు పెట్టి ఏం చేస్తారు? కేసులు పెట్టి ఏం సాధిస్తారు? మీరు ఇప్పటి వరకు కొన్ని 100 ఆరోపణలు చేసినావు. 100 ఆరోపణలలో నీ ప్రయత్నం అది పురిగట్లేదు. కానీ ఎట్లాగైనా చేసి కేసులో ఇరికించాలని చెప్పేసి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక 2%, ఒక 1% పెట్టినా ఇవాళ రాష్ట్రంలో పాలన ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దరిద్రంగా ఉండేది కాదు.
తెల్లవారు లేస్తే మోడీ భజన చేస్తావు, చంద్రబాబు భజన చేస్తావు, రాహుల్ గాంధీ భజన చేస్తావు, సోనియా గాంధీ భజన చేస్తావు. నువ్వు ఉన్నదేమో కాంగ్రెస్లా, నీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు పక్క రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అయితే సంబరాలు చేసుకుంటారు. ఇది నీ అడ్మినిస్ట్రేషన్. ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉండి మోడీ కోటేమంటావు, మోడీ మా పెద్దన్న అంటావు. అంటే నీ చేతగానితనాన్ని, నీ దొంగ దందాలను కాపాడుకోవడం కోసం నీ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపైన ఎందుకు విచారణ చేస్తలేవు? ఈ ఆరోపణలపైన ఎందుకు వివరాలు సేకరిస్తలేవు? ఈ ఆరోపణలపైన ఎందుకు ఒక సిట్టింగ్ జడ్జిని వేసి ఎంక్వైరీ చేస్తలేవు? వీటిపైన ఎందుకు చేస్తావు? నీ చిత్తశుద్ధి ఇది కూడా చేయాలి కదా నువ్వు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎలాగైనా సరే కేసులలో ఇరికించాలి. స్థానికంగా నియోజకవర్గాల వారీగా పనిచేస్తున్న కార్యకర్తలపైన దాడులు చేయాలి, చంపేయాలి, అక్రమ కేసులు బనాయించాలి, జైలుకు పంపాలి, బ్లాక్ మెయిలింగ్లు, బెదిరింపులకు పాల్పడాలి. దీనిపైన మాత్రమే నీ శ్రద్ధ ఉన్నది తప్ప మరొకటి లేదు. 100% మేము చెప్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో. మా వరడులో మార్పు రాదు. పాలనలో వాళ్ళ అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పనిచేసినాం. ఇలా ప్రతిపక్షంగా వాళ్ళ హక్కులు కాపాడడం కోసం పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు ఎన్ని కుతంత్రాలు, కుట్రలు వన్నినా ఏదైతే న్యాయస్థానం ఉందో ఆ న్యాయస్థానాన్ని నమ్ముకునే ఉన్నాం. ఆ న్యాయస్థానంలో నువ్వు చేసే దొంగ ఆరోపణలు, నువ్వు చేసే అక్రమ కేసులు నిలబడు